హలో మేడం బంగారం, మన కావాసాకి Z1000 ఒక బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. దీంట్లో మనము ఇది చేస్తున్నాము, ఇన్స్టాల్ చేస్తున్నాము SC ప్రాజెక్ట్ SC1R ఎగ్జాస్ట్. యూజువలీ మన 10Rకి వస్తుంది ఎగ్జాస్ట్. మన Z1000 4x2x1 ఇన్స్టాల్ చేసాము. యూజువలీ 4x2x2 వస్తుంది, 2 సైడ్స్ వస్తుంది, కానీ రెండు వేసుకోవచ్చు. 4x2x1 కూడా బూసాలో ఎలా వస్తుందో అలా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. 142 PS దగ్గర 110 Nm టార్క్, 1043cc ఇంజిన్ అనమాట, ఇన్లైన్ 4, సేమ్ మన నింజా 1000 ఏది వస్తుందో. అండ్ ఈ హెడ్ ల్యాంప్ చూడండి, 4 ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండి. అంటే కనిపిస్తున్నాయి 4 ప్రొజెక్టర్లు. వన్ ఆఫ్ అ కైండ్ డిజైన్ అండి. సుగోమి డిజైన్ లాంగ్వేజ్ అంటారు. ప్యూర్ ఇంటెన్స్ ఆరా అండ్ ఎనర్జీ. ఇదేమో మన 10R టైల్ ల్యాంప్ అనమాట. అండ్ దీంట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేదు, ఓన్లీ ABS తప్ప ఇంకేం లేదనమాట. సో రా పవర్ చాలా జాగ్రత్తగా ఉండాలి థ్రాట్లు ఇచ్చేటప్పుడు. అండ్ మనం దీంట్లో ఫుల్ పవర్ గ్లిమ్స్ చూస్తాము ఈరోజు. కదండి, మనం రెడ్ లైన్ చెక్ చేసాం ఇంతకనే. క్రేజీ పవర్తో వస్తుంది. మార్నింగ్ షూట్ కోసం వచ్చారు పిల్లలు. చెక్ చేద్దాం. క్రేజీ ఫీలింగ్ అండి. నిజంగా ఇంటెన్స్ పవర్ అనేది తెలుస్తుంది. ఇంకా మనం జస్ట్ 3rd గేర్ వరకు వెళ్ళాము, దాన్ని మించి వెళ్ళలేదు. అయినా మీకు ఒక గ్లిమ్స్ ఎంత ఒక మాన్స్టర్ మిషన్ అనేది, దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము అసలు దీంట్లో ట్రాక్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఫుల్ పవర్ అనేది రేర్ వీల్కి ఇది పంపిస్తుంది అనమాట. అండ్ సీటింగ్ ఎకనామిక్స్ చాలా చాలా ఇదిగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి Z900 కంటే ఈ సీట్ హైట్ తక్కువ ఉంటుంది. సో మీరు బైక్ లోపల కూర్చుంటారు కాబట్టి మీరు ఈజీగా టక్-ఇన్ చేయొచ్చు. అండ్ ఏరోడైనామిక్స్ కూడా, ఇది నేకెడ్ బైక్ ఉన్నా కానీ దీనికి ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఉందండి. ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఎక్కడ ఉందని నాకు అనిపిస్తలేదు కదంటే, ఇక్కడ సైడ్ నుంచి ఉంది తమ్ముడు, ఇక్కడి నుంచి వస్తుంది ర్యామ్ ఎయిర్ ఇంటేక్. సో ఇది చాలా యూనిక్లీ డిజైన్డ్ మోటార్ సైకిల్. చెప్పాలంటే ZH2కి ఒక తమ్ముడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ZH2 దీని నుంచే వాళ్ళు డిరైవ్ చేసి దాన్ని, ఎందుకంటే దాన్ని కూడా చూస్తే మీకు సైడ్ ఇంటేక్ ఉంటుంది, ర్యామ్ ఎయిర్ ఇంటేక్. సో సేమ్ అదే మెషీన్ ఇంకా కొంచెం వాళ్ళు సూపర్ చార్జర్ కోసం ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. దాని ఒక చాసీ ఓరియంటేషన్ అండ్ రైడింగ్ డైనమిక్స్ అదంతా. కానీ నిజంగా ఇది ఒక వన్ ఆఫ్ అ కైండ్ నేకెడ్, హైపర్ నేకెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1000cc పైన ఉన్నవన్నీ హైపర్ నేకెడ్ కేటగిరీకి వస్తాయి. బిలో 1000cc 900, 800, 750cc ఉన్నాయో అవి సూపర్ నేకెడ్ కేటగిరీలో వస్తాయి. సో ఇది బండి ఒక గ్లిమ్స్ మీకు జస్ట్ అంటే ఏ రేంజ్లో ఇది అరుపులు అర్పిస్తుంది అనేది. మార్నింగ్ వెదర్ అదిరిపోయింది. మన ఫేవరెట్ రోడ్కి వచ్చాము.
బైక్ కాదండి ఇది, బైక్ కాదు, ఇదేదో సూపర్ సానిక్ జెట్ అని చెప్పొచ్చు. అస్సలు నిజంగా ప్యూర్ గూస్ బంప్స్ అండి, ప్యూర్ గూస్ బంప్స్ నడిపించేటప్పుడు. అండ్ నేను మరీ చెప్తున్నాను, ఇది నార్మల్గా మన Z900 ఏదైతే ట్రాక్షన్ కంట్రోల్ అవన్నీ అట్లా కాదు, అదే అగ్రెసివ్గా ఉంటుంది. ఇక దానికంటే ఒక డబుల్ ట్రిపుల్ అగ్రెసివ్ అని కాదు. సో మన లిమిట్స్లో మనం నడిపించుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఎక్కువ దీన్ని పుష్ చేస్తలేను, ఎందుకంటే ఇంకా అలవాటు పడాలి మనం దీనికి. ఇంకా దీని ఒక లిమిట్స్ తెలుసుకోవాలి, మనం ఒక లిమిట్ మనం ఎలా దీన్ని కంట్రోల్ చేయగలుగుతామని తెలుసుకోవాలి. కొన్న తర్వాత ఎక్కువ నడిపించలేదు, చిన్న పని ఉండే చేపించేసుకున్నాము. అండ్ చేపించుకున్న తర్వాత ఇప్పుడు బండి ఇంకా కొంచెం హెల్తీ అయింది. టైర్స్ ఒకటి మనకి వేరే కంపెనీ వాళ్ళు పంపిస్తున్నారు. సో అది వేసిన తర్వాత ఇంకా బండి ఒక అజిలిటీ, రైడింగ్ డైనమిక్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. బ్యూటిఫుల్ మార్నింగ్ వెదర్ అండి ఈరోజు. చాలా ఓవర్కాస్ట్ కండిషన్స్ అండ్ పర్ఫెక్ట్ డే టు రైడ్. ఇలాంటి మార్నింగ్స్ మనం వస్తే ఏదో పొద్దున సడన్గా మేలుకు వచ్చింది. మనం ఇప్పుడు రెగ్యులర్ వర్కౌట్ చేస్తున్నాము, జిమ్కి వెళ్తున్నాను. 40 days ఛాలెంజ్ ఆల్మోస్ట్ 30 days, 32 days, 33 days అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ 100 days ఛాలెంజ్ మొదలెడతాను. మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. సపోర్ట్ ఇంకా అవసరము. మనం ఇంకా కొన్ని న్యూ మైల్ స్టోన్స్ అచీవ్ చేయాలి. ఫిట్నెస్ అనేది లేకపోతే లైఫ్లో, హెల్త్ లేకపోతే అసలు ఏం లేనట్టే తమ్ముడు. సో మన ఫ్యామిలీని నిజంగా మనం ఇష్టపడితే, వాళ్ళ కోసం బ్రతకాలనుకుంటే, ఈ రోజుల్లో ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, చాలా అన్హెల్తీ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. కంటామినేషన్ ఎక్కువైపోయింది, డైల్యూషన్ ఎక్కువైపోయింది. ఇలాంటప్పుడు బాడీని ఫిట్గా ఉంచాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి, మసిల్స్ అన్ని యాక్టివ్గా ఉండాలి. చాలా సాటిస్ఫైగా ఉంది. అంటే ఇలాంటి సెషన్స్ జస్ట్ మన మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇష్యూస్ వస్తాయి లైఫ్లో. కొన్ని అసలు ఎందుకు వస్తున్నాయి, మనం ఎవరికి ఏం చేస్తలేం కదా, మనం అందరికి మంచి చేయడానికి ట్రై చేస్తున్నాం కదా, మనకెందుకు వస్తున్నాయిరా బాబు అని అనుకోవచ్చు. కానీ ఒకసారి అనుకోవచ్చు, దేవుడు మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ముందు ఒక చిన్న పరీక్ష పెడుతున్నాడేమో అనుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు దాన్ని. అండ్ మనం దాన్ని పాస్ అవ్వాలి, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు. పేషెన్స్ ఉండాలి లైఫ్లో. ఇప్పుడు మనము సంజు శాంసన్ ఎగ్జాంపులే చూసాము. ఆయన్ని ఎంత ఎగతలుగా మాట్లాడతాడు సూర్యకుమార్ యాదవ్ దీంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఈయన పర్ఫామ్ చేయకపోతే ఎట్లా తీసుకోవాలి? ఒక విధంగా నిజమే, ఆయన మీద అంత ప్రెషర్ ఉంటుంది. రేపు ఆయన పర్ఫామ్ చేయకపోతే, మ్యాచ్ ఓడిపోతే మళ్ళీ ఆయనే తిరుగుతారు. సో రెండు వైపులా ఆలోచించవచ్చు. కానీ ఆ యాటిట్యూడ్ అవసరం లేకుండే నార్మల్గా చెప్పాల్సిందే, ఆయన పర్ఫామ్ చేస్తలేరు కాబట్టి ఆయనకి బ్రేక్ ఇచ్చామని. ఆ నవ్వుడు, ఎగుతాలు అవన్నీ అవసరం లేకుండే. సో ఆయన చేశాడు అలా. కానీ మనోడు ప్రూవ్ చేసుకున్నాడు. ఎవరు ఎగతాలు చేస్తాడు, ఆయననే హ్యాట్స్ ఆఫ్ అని క్యాప్ తీసి ఆయన ముందు బౌ చేసేటట్టు చేశాడు. సో అట్లా ఆ యాటిట్యూడ్ ఉండాలండి. మన వర్క్ అనేది షుడ్ వాక్ ద టాక్. మన నోరు వాగడం కంటే వర్క్తో వేరే వాళ్ళు నోరు మోయించడం ఎప్పుడు బెటర్ ఆప్షన్ అనమాట. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. సో మనని కూడా చాలామంది ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అరే బైకర్ అంటుండు, పొట్టేసుకొని తిరుగుతుండ్రు, అది ఇది అని. సో ఏజ్ అయ్యే కొద్దీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ
అన్నీ కరెక్ట్గా జరగాలనేది మన చేతుల్లో లేదండి. కానీ స్టిల్ ఇఫ్ యూ వాంట్ మేక్ ఎ డిఫరెన్స్ యూ క్యాన్. అది నేను నేర్చుకున్నాను. ఫస్ట్ అనుకున్నాను ఈ బిజీ స్కెడ్యూల్లో ఏడికెళ్ళి నాకు టైం దొరుకుతుంది. ఫ్యామిలీ ఒక పక్కన, వర్క్ ఒక పక్కన, చర్చ్ ఒక పక్కన, మన పర్సనల్ గోల్స్ ఒక పక్కన, మళ్ళీ ఫిట్నెస్కి ఏడికి టైం దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే మనం అడుగేస్తామో లైఫ్ ఆటోమేటిక్గా మనకి దారి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు 33 days, జస్ట్ 33 days అయినాయి. మరీ నేను 3 years 4 years అయితే ఆ 33 daysలోనే దాని వాల్యూ తెలుసుకున్నాను. ఇంకా ఎట్లన్నా దాన్ని కొనసాగించాలి. షుడ్ గెట్ బ్యాక్ ఇన్ షేప్. మన ఎవరైతే ఎగతాలు చేసారో వాళ్ళ నోర్లు మూయించాలి. మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మనము వీ షుడ్ మేక్ అ పాయింట్ టు ప్రూవ్. దాని తర్వాత మన వర్క్ మాట్లాడాలన్నమాట. సో ఈజీగా మీ సపోర్ట్తో నేను 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగలుగుతాను. దయచేసి షేర్ చేయండి. ఇది ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్. ఇక్కడ ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేవు. హైదరాబాద్లో పుట్టి పెరిగినోడే. మన తెలుగు ప్రాంతం నుంచి 2 అవార్డులు కొట్టి, నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టి కంటెంట్ క్రియేట్ చేస్తున్న ఏకైక ఆటోమొబైల్ కంటెంట్ క్రియేటర్ని. సో అదొకటి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనము గ్రేటర్ హైట్స్ రీచ్ అవుతాము. అండ్ నేను మీకు మ్యాక్సిమం అప్డేట్స్ బెస్ట్ వేలో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్. ఒక్కసారి దీన్ని ఒక ఎగ్జామ్స్ నోట్తో ముగిస్తాము.